నమా ఉక్తిం విధేమా. జయ శ్రీమన్నారాయణ. మనమంతా ఎంతో సుకృతం చేసుకున్నాం. అంటే ఎన్నో వేల కోట్ల జన్మలు మనం అలా పుడుతూ ఏ రకమైనటువంటి సుకృతం చేసుకున్నామో ఆనుషంగికమో ప్రాసంగికమో తెలియదు, కానీ ఏదో సుకృతం చేసుకోవడం వల్ల శ్రీరంగవాసం మనకి దక్కింది. శ్రీరంగంలో మామూలుగా అలా వచ్చి యాత్రికులుగా అలా వెళ్ళిపోవడం కూడా కాకుండా శుభ్రంగా ఎంతకాలమైనా కొంతమంది నియమంగా ఉండేటువంటి వాసం 3 నెలలు ఉండాలి. అదొక నియమం. అంటే కైంకర్యం చేయడం కోసం శాశ్వతమైనటువంటి నివాసం. ఇది ఎంత అదృష్టమో అంటే అంత అదృష్టం. అదే సుకృతం. ఇంకా అంతకంటే పెద్ద సుకృతం ఏమిటంటే లోకంలో ఎంతో మంది పుడుతూ ఉన్నారు. మనం పుట్టాము ఎప్పుడో ఎన్నోసార్లు, మళ్ళా దేహం చాలిస్తూ ఉన్నాం. కానీ మనకి రామానుజ స్వామి పుట్టిన తర్వాత, వారు అవతరించిన తర్వాత మనం పుట్టడం, ఇప్పుడు అటువంటి వారి యొక్క సాంగత్యం మనకి అందరం. లేకపోతే ఏదో పుట్టడం, ఈ శరీరం ఏదో శరీరానికి కావాల్సినటువంటి దానికి చదువుకోవడం, రకరకాల మోసాలతో ధనాన్ని సంపాదించడం, దేహాన్ని చాలించడం, ఇది పశుపక్ష్యాదులు చేస్తూనే ఉంటాయి. అవి పుడుతున్నాయి, అవి దేహాన్ని చాలిస్తున్నాయి, అవి పిల్లల్ని కంటున్నాయి. వాటికి మనకి జ్ఞానం అనేది ఉంది. ఆ జ్ఞానాన్ని అందించినటువంటి వారు ఈ లోకానికి. ఈ జ్ఞానం మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి అర్థపంచకాన్ని అందించినటువంటి మహానుభావులు మనందరి మీద అవ్యాజమైనటువంటి కృపతో ఎక్కడో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎంతో పండిపోయినటువంటి వారికి మాత్రమే అందేటువంటి ఆ మోక్ష సామ్రాజ్య మహామంత్రాన్ని ఉజ్జీవించాలనుకునేటువంటి ప్రతి వారికి ఈ లోకంలో వారి తర్వాత, వారు అవతరించిన తర్వాత మనం వచ్చాం కాబట్టి మనందరికీ అందింది. అటువంటి అనుగ్రహాన్ని అత్యంత వైభవంగా ఇక్కడ తాను ఉండి వచ్చిన వారందరికీ అలా మోక్షాన్ని కంపల్సరీ అని సైన్ చేసేటువంటి ప్రాంతం శ్రీరంగం మాత్రమే. ఒక్కసారి భాష్యకార సన్నిధిలో ఒక్కసారి సేవించామంటే చాలు, భాష్యకారుడు అనుగ్రహం కలిగిందంటే మోక్షం వచ్చినట్టే. అటువంటి దగ్గర మనకి పరాశర వంశం, శ్రీరంగ స్వామి యొక్క వంశం. మన అదృష్టం స్వామివారి వంశమే ఇక్కడ వేంచేసి ఉంది. స్వామివారి స్వయంగా మన బదరీ భట్టర్ స్వామివారు తెలుగులో అత్యంత వైభవంగా మనందరికీ రంగనాథుడి యొక్క వైభవం, మనం ఉజ్జీవించడానికి కావలసినటువంటి ఒక మంచి మార్గాన్ని మనమంతా ఎక్కడి నుంచో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చాం. మనమందరం వారి యొక్క శ్రీ సూక్తిని విని తద్వారా మనమంతా అనుగ్రహాన్ని పొందుదాం, భగవంతుడి అనుగ్రహాన్ని. వారు శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో రకమైనటువంటి ప్రయత్నాలు, అంటే అలనాడు రామానుజులు అందించినటువంటి మార్గాన్ని, మనవాళ్ళ మామూలు కొనసాగించినటువంటి మార్గాన్ని సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మనందరి మీద అటువంటి ప్రేమతో వారికి వేచేసి ఉన్నారు. అటువంటి అనుగ్రహాన్ని మనం ఇప్పుడంతా స్వీకరించి మనం పునీతులు అవుతాం. కాబట్టి ఆ అనుగ్రహాన్ని మనకు అందించమని బదరీ భట్టర్ స్వామిని ప్రార్థిస్తున్నాం. అందరి తరఫున నమ శ్రీరంగనాయక్యై యద్దు విభ్రమభేదతః ఈశేషితవ్యవైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్ధ్వాంతం ఉత్సంకే అనంతభూగినః అభ్యన్యస్తపదాబ్జమంచితకటీః సంవాదికౌశేయకం కించిత్తాండవగంధి సంహననకం నిర్వ్యాజమందస్మితం
చూడాచుంబి ముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం శ్రీరంగే శరదశతం తతయితః పశ్యేమ లక్ష్మీసఖం శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమముక్తిమధీమగే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీపరాశరభట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే నేస్తు భూయసే. శ్రియశ్రీః శ్రీరంగేశయ తపచ హృద్యాం భగవతీం శ్రియం త్వత్తోప్యుచ్చైః వయమిహ పణామశ్నుతరాం త్రిశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునర్హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకశతం. శ్రీగుణ రత్నకోశంలో ఒక అద్భుతమైన శ్లోకం. స్వామి పరాశర భట్రు వారు శ్రీరంగనాథ్యార్ వాళ్ళ గురించి అనుగ్రహించిన ఒక 60 శ్లోకాలు చాలా చక్కటిగా చెప్పిన శ్రీగుణ రత్నకోశం. అన్ని శ్లోకాలు అమ్మవారు వైభవం తెలియజేస్తున్నారు భట్రువారు శ్రీగుణ రత్నకోశంలో ప్రారంభం నుంచి. శ్రియైః సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకైః సార్థయంత్యై కృతోంజలిః అని మొదటి శ్లోకం. ఇది ప్రారంభం. అమ్మవారు ఏం చేశారు? సృష్టించారా? లేదు. సృష్టించేదానికి భగవానికి ఏమైనా సహాయం చేశారా? ఏం చేయలేదండి. మళ్ళీ అమ్మవారికి ఎట్లా వైభవం చెప్పేదానికి అవుతుంది? వేదం చెప్పేటప్పుడు అన్ని భగవానే చేస్తున్నారు అని చెప్తున్నారు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్య విశన్విశంతి అని వేదం చెప్పిన ప్రకారం సృష్టించిన వాడు, సంరక్షణం చేసేవాడు, సంహరించేవాడు అంటే సాక్షాత్ స ఏకః. ఎవరిది? ఏకో వై నారాయణ ఆసీ. సాక్షాత్ పరమాత్మ శ్రీమన్నారాయణుడే. అమ్మవారికి అక్కడ ఏం పని లేదు. అక్కడ భట్రవారు చూశారు, సృష్టించేది రంగనాథుడే, సృష్టించడానికి సహరించేదంటే వాళ్ళకి అన్ని వాళ్ళే కారణం చెప్తారు. కారణం చెప్పేటప్పుడు 3 కారణాలు వాళ్ళే అండి. వాళ్ళే నిమిత్త కారణంగా ఉండేవాళ్ళండి. వాళ్ళే దీనికి మూలంగా ఉండే కారణం కూడా వాళ్ళే. అది మాత్రం కాదు, సహకరించేదానికి సహకారి కారణం కూడా భగవానే అని చెప్పేటప్పుడు భట్రవారి ఈ శ్లోకంలో అమ్మవారికి వైభవం చెప్పాలి. ఎట్లా చెప్పేది అంటే తెలియజేస్తున్నారు ఆశ్చర్యంగా. రంగనాథుడు సృష్టించేదానికి ఉపయోగం ఎప్పుడు వచ్చింది అంటే మన అమ్మవారు చూసిన వెంటనే వచ్చింది అన్నారు. వాళ్ళొక చూపు పడింది, దానికోసం ఉపయోగం అయింది. ఎట్లండి? ఎట్లయితే చెప్తున్నారు? అమ్మవారు చూడకుండా పోతే సృష్టి అన్నీ వేస్ట్ అండి, ఉపయోగం లేదు, అది దూర పాదేశాలు అన్నీ అది చెప్తున్నారు భట్వారు. ఎట్లది? సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేహే. అన్ని చాలా కష్టపడి ఎంబెరమాను సృష్టించారు, చాలా చక్కటిగా సృష్టించారు. సృష్టి అంటే మనం అనుభవించాలండి. ఎంత ఆనందమో అది, ఎంత అద్భుతంగా ఆళ్వారు పాసరాల్లో తెలియజేస్తున్నారు తెలుసా? చూసారా మీరన్నా? వచ్చేటప్పుడు ఎక్కడ శ్రీరంగం వచ్చేటప్పుడు ఎట్లా చెప్తారో ఆళ్వారు? కుయిల్ కూవం పొడిల్ సూడు తిరువరంగం, కుళిల్ పొడిల్ సూడు తిరువరంగం, అత్తబత్తర సుత్తివాడు మందని అరంగం. ఏ పాసురాలు చెప్పేటప్పుడు కూడా శ్రీరంగం ఎట్లా ఉంది తెలుసా మీకు? నందవనాలు ఎట్లా ఉంది తెలుసా? అక్కడ కోకిలం ఎంత బాగా చాలా అద్భుతంగా శబ్దం వేస్తుంది తెలుసా? అక్కడ మయ్యలు ఎంత అద్భుతంగా నర్తనం ఆడుతుంది తెలుసా? ఇది ఆనందంగా ఉండేటప్పుడు మాత్రం చెప్పేది కాదు. ఆళ్వారు శోకంగా ఉన్నారు, చాలా బాధపడుతుంది మనసు. నాయకి భావం అమ్మవారలాగా అయిపోయారు. అప్పుడు కూడా చెప్తున్నారు, కంగులం పగలం కంటుయిల్ అలియాళ్ కண்ணనీర్ కైహడాల్ ఇరైக்கும் సంగు சக்கரங்கடென்ன கைகூப்பும் தாமரை கண் என்றே தளரும் எங்கனே தரிக்கேன் உன்னை விட்டென்னும் இருநிலம் கைதொடா விருக்கும் செங்கயல் பாய் நீர் తిరువరంగతాయ్. శ్రీరంగంలో కావేరి ఎట్లా ఉంది? కావేరిలో లోపల ఉండే ఆ మీను మత్స్యం ఎట్లా ఉంటుంది?
దీని గురించి చెప్తున్నారు అమ్మవారు శోకంగా ఉండే సమయంలో కూడా. పరాంకుశ నాయకి వాడొక తల్లిగారు చెప్పే విషయాలు ఎందుకు అంటే భగవత్ సృష్టి అనేది అద్భుతం. ఆళ్వారికి ఒక పాసురంలో చెప్తున్నారు, ఒండ్రి ఒండ్రి ఉలగం పడైத்தான் కవియాయినేర్కు என்றும் என்றும் இனி மற்றொருவர் கவியேற்குமே. ఒండ్రి ఒండ్రి ఉలగం పడైతాన్. భగవాన్ ఎంత అద్భుతంగా చూసి చూసి సృష్టి చేశారు తెలుసా. ఇలాగా సృష్టించేది అనేది దుర్లభం అండి. ఎవరు ఇలాగా సృష్టించారు? లోకంలో అప్పుడప్పుడు మనకి ఒక థాట్ వస్తుంది, ఇది ఎందుకు ఇట్లా ఉంది, ఇట్లా లేకుండా ఇట్లా ఉంటే బాగుంటుంది. ఒకవాడు అంటే వాళ్ళు ఎట్లా అంటే అంత నిదానంగా చేసేవాడు. ఆలస్యం అంటే ఆలస్యానికి ఆలయం వాడే. బెడ్ నుంచి లేసేటప్పుడే ఆను నోరు తీస్తే అప్పుడు కాఫీ పోయేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఇలా చేయి తీస్తే వాళ్ళకి నీళ్ళు పోసి అది చేసుకొని స్నానాలు అయ్యి బయలుదేరాలి. వాడికి ఒకటి మాత్రమే కష్టంగా ఉంది, ఏమంటే అన్ని అన్నాలు చేసి పెట్టారు చక్కటిగా, దానికి అదన్నీ ప్లేట్లు తీసుకొని వచ్చారు, వాళ్ళు ఉండే చోట్ల కూడా ఇచ్చేస్తారు, వాళ్ళు నోర్లో కూడా పెట్టేస్తారు. వాళ్ళు అడుగుతున్నారు, ఎవరు అదన్నీ నోర్ల మౌతులు ఇదన్నీ పెట్టి మళ్ళీ అరగంట సేపు అవుతుంది లోపల వెళ్ళేది. చాలా కష్టంగా ఉంది మనకి. అందుకోసం కదా భగవాన్ ఇదన్నీ ఇచ్చారు మీకు. అది శ్రమంగా ఉంది. వాడికి ఎట్లా అంటే ఈ బయటనే మనకి స్టమక్ ఉంటే అది ఓపెన్ చేసి ఇలా పెట్టి మళ్ళీ లోపల వెళ్ళి ఇది ఎంత సులభంగా అయిపోతుంది. వాళ్ళు చెప్తున్నారు, నేను భగవంతుడా లేదు, లేకపోతే నేను ఇది చేస్తాను. ఇది చాలా సులభంగా అయిపోతుంది. ఇప్పుడు సీడీ ఇట్లా అంటే అది బయట వస్తుంది, సీడీ పెడతారు మళ్ళీ లోపల పెడుతుంది, అలాగా బయట సొమ్మకు వస్తుంది, ఇప్పుడు పెడతారు మళ్ళీ లోపల వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఇది అనిపించేటప్పుడు బయట ఎక్కడో వెళ్ళేలాగా చూశారు. ఒక హాస్పిటల్కి వెళుతున్నారు వాళ్ళు. అప్పుడు వెళ్ళేటప్పుడు ఒక వాళ్ళు చూస్తున్నారు, ఏమి వాళ్ళకి ఆపరేషన్ జరుగుతుందండి. ఎందుకు ఏమి వాళ్ళకి ఎందుకు ఆపరేషన్? వాళ్ళు ఎక్కడో కింద పడారు పాము, అది కింద పడేటప్పుడు లోపల ఉండే పార్ట్ కూడా బయట వచ్చింది. అప్పుడు ఒక కుక్క చూసింది, అప్పుడు అది వెళ్ళి అక్కడ పట్టుకున్నదండి, దానికోసం ఇప్పుడు ఆపరేషన్ అన్నారు. మళ్ళీ ఇప్పుడే వాళ్ళకి గుర్తొచ్చింది, అయ్యో ఆ పార్ట్ బయట ఉంటే ఎంత కుక్క వస్తుంది నా దగ్గర. ఇది స్టమక్ బయట ఉండేది అనుకోండి, చూడండి ఎంత ఎంత పక్షులు ఎంత ఉండే విషయాలు మన దగ్గర వచ్చి మనకి ఎంత నిర్బంధం అయిపోతుంది. భగవాన్ చేసిన ఒక్కొక్క విషయాలు కూడా మనకి ఉపయోగమైన విషయమే. అదే ఆళ్వారు చెప్పారు, ఒండ్రి ఒండ్రి ఉలగం పడైతాన్, ఒండ్రి ఒండ్రి ఉలగం పడైతాన్. ఈ సృష్టి గురించి మీరు ఆలోచిస్తే మళ్ళీ ఆలోచిస్తే ఉండవల్ల మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎర్త్. ఈ ఎర్త్ భూమి అలాగా ఒకటి ఉందండి ఇక్కడ. అది కూడా పేరు పెట్టారు, పేరు పెట్టేదానికి కష్టం. K2105 ఏమో పేరు పెడుతున్నారు అక్కడ. ఇది ఎక్కడో ఈ సూర్య ప్లానెట్ దాటి ఉందండి, ఇక్కడ లేదు. అది కూడా అక్కడ వాళ్ళు ఉండేలాగా అన్నీ ఉంది. సముద్రాలు కనిపిస్తుందండి అక్కడ, మనుషులు ఉండేది అలాగా అక్కడ కనిపిస్తుందండి. బట్ ఉన్నారా? అది మళ్ళీ రీసెర్చ్ చేయాలండి. ఇదే మన శాస్త్రం చెప్పింది, అయుతాని సహస్రాని. అండం అంటే ఎంత ఉంటుంది అండం? అయుతాని సహస్రాని, ఎంత కోరిలు ఉన్నాయి భగవాన్ సృష్టించింది అనేది. మీకు కనపడేది అనేది చాలా సులభంగా ఉంది, చిన్న ఏమో అల్పమైన విషయాలు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సృష్టించిన భగవాన్ వాళ్ళొక గొప్పతనం చూసేటప్పుడు భట్రు చెప్పారు, ఆ గొప్పతనం అన్నీ ఎవరికి? పెరుమాళికి లేదా భట్రవారు చెప్పేది మన అమ్మవారికి ఉంది. వ్యసనం హరేహే అంగీకారిభిరాలోకైహి అని చెప్పారు. అమ్మవారు అదన్నీ చూసి ఒకసారి పెరుమాళికి చాలా మనసులో బాధ కలిగిందా. ఎట్లా లేగా ఒక భర్తకు ఈరోజు పుట్టినరోజు అనేటప్పుడు భార్య, చాలా మంచి భార్య, పొద్దున లేచి మన వారికి చాలా నచ్చిన విషయం ఇది అని ఒక స్వీట్ పెట్టి పొద్దు నుంచి రాత్రి మధ్యాహ్నం వరకు చాలా చక్కటిగా చేసి రెడీగా తిరువారాధనని చేసి రెడీగా పెట్టుంది. అప్పుడు ఆ భర్త వస్తున్నారు, వాళ్ళు బిజినెస్ టెన్షను ఏమో వచ్చి ఒకసారి ఏమో తీసుకుని వెళ్ళి ఆ రోజు వెళ్ళిపోయారు. ఎప్పుడు మాట్లాడేవాళ్ళు ఆ రోజు అలా మాట్లాడలేదు. అప్పుడు వీడికి ఏమైపోతుంది, పొద్దు నుంచి ఇంత కష్టపడి చేశాను, ఒక మాట చాలా బాగుంది, బాగా చేశారని చెప్పలేదే. అలాగా భగవాన్ ఎంత బాగా సృష్టించారో అప్పుడు పెరుమాళికి ఏకహ దగ్గర ఎవరు లేదు, చూసి స్వామి మీరు సృష్టి ఎలా చేశారు, చాలా బాగా చేశారండి అని చెప్పేవాళ్ళు ఎవరు లేదా. ఎవరు చెప్పారంటే మన అమ్మవారు చెప్పారు, శ్రీరంగనాథ్య. ఎట్లా చెప్పారు?
రాజమహిషి కదా, రాజమహిషి అంటే చాలా తక్కువ మాట్లాడతారు. ఎక్కువ ఎట్లా మాట్లాడతారంటే నేత్రంలో మాట్లాడతారు. అంగీకారిభిర్ ఆలోకై అంగీకారిభి అని చెప్తున్నారు. అట్లా అంటే వాళ్ళు నేత్రాల్లో చూసి అన్నారు పెరుమాళి, చాలా బాగా చేశారయ్యా. అప్పుడు ఏమైంది వాళ్ళ ఒక సృష్టి సార్థయంత్యై, అప్పుడే భగవత్ సృష్టి ప్రయోజనకరంగా అయింది అని అమ్మవారి గురించి చెప్తున్నారు. వీళ్ళందరికీ ఉదార వాక్కు కళ్ళు అని పేరు. ఆళవందార్, తిరుమంగై ఆళ్వార్, స్వామి ఎంబెరుమానార్, కూరత్తాళ్వాన్, పరాశర భట్టర్ అని చెప్పిన ఆచార్యులందరూ కూడా అమ్మవారికి ఉండే వైభవం ఎక్కువ అని చెప్పేవాడు. వీళ్ళందరూ కూడా తిరుమంగై ఆళ్వారు చెప్పారు, తిరువుక్కుం తిరువాగియ సెల్వా దైవత్తుకు అరసే. ఆళ్వారందరూ ఒక నిర్ణయం ఏమిటి అంటే తిరువిల్లా తేవరి తేరేన్మిన్ తేవు, బ్రహ్మచారి నారాయణ అంటే మాకు వద్దండి, శ్రియప్పది అంటే మాకు కావాలి. అప్పుడు ఇక్కడ తెలియజేశారు శ్రియశ్రీహి శ్రీరంగేశయ. మా స్వామివారు ఏం చేస్తున్నారు, శ్రియశ్రీహి అని భట్రవారు శ్రీనాథ రత్నకోశంలో శ్రీరంగనాథర పిలుస్తున్నారు. శ్రీరంగనాథర ఇట్లా పిలిచేదానికి ఏం కారణం అంటే, శ్రీరంగనాథర్ అంటే భట్రవారికి చాలా ఆనందం, భట్రవారంటే శ్రీరంగనాథుడికి ఎక్కువ ఆనందం. శ్రీరంగనాథర్ అంటే ఎవరండి ఆనందం లేదు అని చెప్పేవాడు. మనం అరయ్య స్వామి చెప్తారు, అరయ్య సేవలు చెప్పేటప్పుడు పదిన్మర్ పాడుం పెరుమాళ్ అంటారు. అన్ని ఆళ్వారు కలిగి ఒక స్వామి గురించి చెప్తారంటే మన శ్రీరంగనాథుల గురించి మాత్రమే. తిరువేంకటపడయానికి అన్నీ ఉంది, సౌకర్యాలు చూసేటప్పుడు చాలా ఎక్కువ. ఎంతో రాజులు అద్భుతంగా కైంకర్యం చేశారు, చాలా అద్భుతంగా అక్కడ జరిగే కైంకర్యాలు. ఇప్పుడు కూడా వెళ్ళి ఆ తిరువేంకటపడయాన్ దగ్గర చెవిలో విని, మీరు ఏం స్వామి మీరు కురయొండ్రుమిల్లాద గోవిందన్ కదా అంటే వాళ్ళు చెప్తారు, మాకు ఒకటే ఉంది బాధ, ఏమి ఈ తొడరడి కొడి ఆడవాళ్ళని గురించి ఒక భాషను చెప్పలేదు. అదే నాకు ఇంకా బాధగా కనిపిస్తుంది. చెప్తే ఏమైపోతుంది, నేను కూడా శ్రీరంగనాథుడికి సమంగా ఒక స్థానం అయిపోతుంది మనకి. ఆళ్వార్లో తొండరడిప్పొడి ఆళ్వారు ఎట్లా వేంచేసి ఉండే స్వామిలో, అట్లా ఆచార్య పురుషుల్లో స్వామి పరాశర భట్టర్ రంగనాథుని విడిచిపెట్టి ఇంకో ఒక దైవం అనేది నేను చూసేదానికి లేదు. మற்றொன்றும் వేండా మనమే అరంగనై కండగంగళ్ మற்றொன்றினை కాణావే అని చెప్పే స్వామిలు పరాశర భట్టర్ వారు. పరాశర భట్టర్ వారికి ఉండే జ్ఞాన వైభవం అంటే మనకి అది ఒక వార్తలో మనం చెప్పేదానికి కాదు. ఆ స్వామివారి ఒక వైభవం అనేది చాలా అద్భుతమైన వైభవం. రంగనాథుడికి ఎప్పుడు భట్రవారి ద్వారా ఏమన్నా స్తోత్రం వినేదంటే అంత ఆనందం ఉంటుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు మీరందరూ చూస్తున్నారు, గోష్ఠి అని రంగనాథుడి ముందుగా వెళుతుంది. ఆళ్వారు గోష్ఠి అని మన దివ్య ప్రబంధ గోష్ఠి పెరుమాళికి చాలా చక్కటిగా విన్నపం చేస్తారు. వాళ్ళు ముందుగా వెళ్ళేటప్పుడు పెరుమాళ్ వెనక వస్తారు ఫాలో చేసి. పెరుమాళ్ ముందుగా వెళ్ళేటప్పుడు వేదపారాయణ గోష్ఠి వెనకాల వస్తుంది, మనం చూస్తాం. అరయ్య స్వామి చాలా ఆశ్చర్యంగా పెరుమాళికి పాసురాలు విన్నపం చేసుకొని వెళతారు. ఇదన్నీ కూడా మనం శ్రీరంగంలో చూసేదానికి అవుతుంది. ఈ పరాశర భట్టర్ వారికి మాత్రమే ఒక స్పెషాలిటీ ఏమంటే, శ్రీరంగ క్షేత్రంలో రంగనాథర్ తిరుమంజనానికి వేంచేసి ఉండే సమయం, ఇప్పుడు సహస్రాలు తిరుమంజనం అయిపోతుంది, ఎప్పుడు కలస తిరుమంజనం అన్నీ పూర్తి అయింది, మధ్యంలో ఒక టైం. అప్పుడు భట్రవారు వేంచేస్తే రంగనాథుడు భట్రవారి దగ్గర అడుగుతారా, నేను ఇప్పుడు ఎట్లా ఉన్నాను చెప్పు. నీళ్ళలో ఉన్నారు స్వామివారు, ఇంకా స్నానం పూర్తి అవ్వలేదు, సహస్రాల తిరుమంజనం అయిన తర్వాత పూర్తి అవుతుంది. అప్పుడు కూడా రంగనాథుడికి భట్రవారు వేంచేస్తే ఒక మాట వాళ్ళ ద్వారా వింటే ఆనందంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ శ్రీరంగనాథుడు ప్రారంభిస్తారు. భట్రవారు శ్రీరంగనాథుడి గురించి భట్రవారు చెప్తారు, మీరు ఎట్లా ఉంటారో తెలుసా, ఇప్పుడు ఒక పర్వతమలాగా కనిపిస్తున్నారు. ఏమి నేను ఒక పర్వతమా, ఊరికనే రాయలు కళ్ళలాగా ఉండేవాడా, ఎట్లా ఎందుకు అట్లా చెప్తున్నారు అనేటప్పుడు భట్రవారు దానికి చాలా అద్భుతంగా శ్లోకం విన్నపం చేస్తారు. తిరుమంజన కట్టియం అని పేరు. ఆ తిరుమంజన కట్టియంలో మీరు ఎందుకు పర్వతం అని చెప్తున్నానో తెలుసా, అలాగా పర్వతం అందరికీ ఆశ్రయంగా ఉంటుంది, మీరు కూడా అందరికీ ఆశ్రయంగా ఉండేవాడు అని ఒక పెరుమాళికి ఆ పర్వతానికి ఉండే సామ్యం గురించి, సామ్యం ఏమేమి ఉందో అదన్నీ గురించి ఆళ్వారు పాసురాలు తీసి
ఎంతో గ్రంథాల్లో వేద స్మృతి ఇతిహాస పురాణాల్లో కనిపించే ప్రమాణాలన్నీ తీసి భట్రవారు వాడే దానికి తిరుమంజన కట్టియానికి వ్యాఖ్యానం చేస్తారు. ఏం భాగ్యం అంటే ఇప్పుడు కూడా మనము ఆ తిరుమంజన కట్టియం రంగనాథుని ముందుగా విన్నపం చేస్తున్నాం. తిరుమంజన కాలంలో స్వామివారు అడియోంగళ్ మనమందరూ ఆ పరాశర భట్ట వంశంలో ఇప్పుడు కూడా రంగనాథుని పిలిచేది అరుళప్పాడు పరాశర భట్టర్. ఆ కట్టియం వినేదంటే చాలా ఆనందం రంగనాథుడికి. 1-to-1 వింటారు. 1-to-1 అంటే రంగనాథుడు భట్రవారు అంతే, అక్కడ ఇన్ బిట్వీన్ ఎవరు లేదు, గోటిగా లేదు అక్కడ విన్నపం చేసేది. భట్రవారు ఒక శ్రీసూక్తి అంటే శ్రీరంగనాథుడికి అంత చాలా ఆనందం. అప్పుడు భట్రవారు పిలిచేటప్పుడు శ్రీరంగనాథుడ శ్రీయశ్రీహి అని పిలుస్తున్నారు. తిరువుక్కుం తిరువాగే శెల్వా ఏ శ్రీరంగనాథ అనేటప్పుడు భట్రవారు వస్తే ఏమన్నా శ్లోకం చెప్తారో ఏమో. వీళ్ళకి స్తవప్రియ కదా, పెరుమాళికి ఎవరైనా స్తోత్రం చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. అప్పుడు భట్రవారు మన గురించి ఏమన్నా శ్లోకం చేసేదానికి వచ్చారో అని అనిపించేటప్పుడు అప్పుడు భట్రవారు తెలియజేస్తున్నారు, మీరు గురించి నేను చెప్పేదానికి ఇక్కడ రాలేదు, మన అమ్మవారి గురించి చెప్పేదానికి వచ్చాను. తర్వాత ఇంకొకటి చెప్తున్నారు, శ్రియం త్వత్తోప్యుచ్చైహి. అది మీరు ఒక వైభవం చెప్పానే, దేవరవారి వైభవం శ్రీరంగ రాష్ట్రంలో చెప్పానే, ఆ వైభవం చెప్పిన అలాగా చెప్పేదానికి కాదు, అది నుంచి ఇంకా ఎక్కువ చెప్తాను అమ్మవారి వైభవం. శ్రియం త్వత్తోప్యుచ్చైహి వయమిగపనామ శృణుతరా. రంగనాథుడు చెప్తున్నారు, అదే ఎందుకయ్యా ఇక్కడ చెప్పేది, అమ్మవారి గుడి సెపరేట్గా పెట్టాను కదా మీకు. నేనే సంవత్సరానికి ఒక రోజు వెళ్ళి అక్కడ మాకోసం డోర్ తీయకుండా అమ్మవారు క్లోజ్ చేసి ఎంత పెద్ద ప్రయత్నాలు చేసి లోపల వెళుతానది పంగుని ఉత్తర రోజప్పుడు. అక్కడ వెళ్ళి మీరు స్తోత్రం చేసేదానికి అవుతుందే అని అడిగేటప్పుడు కాదండి, అది ఎక్కడ స్తోత్రం చేయాలి అంటే దేవరవారి ముందుకు విన్నపం చేయాలి. అమ్మవారి వైభవం దేవరవారి ముందుగా చేయాలి. ఎందుకు అంటే అమ్మవారి వైభవం చెప్పేటప్పుడు దేవరవారికి ఏమైపోతుందంటే ఆనందం ఎక్కువ అయిపోతుందా రంగనాథుడికి, పెరియ పెరుమాడికి. వాళ్ళు తిరుమేనిలో కవచం పెట్టుకున్నారు. పెరుమాళ్ స్వర్ణ కవచాలు పెడతారు కదా పెరుమాళికి ఆశ్చర్యంగా. ఆ కవచం భట్రవారు ఒక శ్లోకం చెప్తే మళ్ళీ ఆ కవచం ఇంకో ఒక టైట్గా అవుతుంది, ఇంకో ఒక శ్లోకం చెప్తే మళ్ళీ ఇంకా టైట్గా అయిపోతుంది, మళ్ళీ ఇంకో ఒక శ్లోకం చెప్తే కంచుక శతం 100 పీసెస్గా అయిపోతుంది. అది భట్రవారు చెప్తున్నారు, దేవరవారికి అమ్మవారి గురించి స్తోత్రం అనేటప్పుడు దేవరవారి ముందుగా విన్నపం చేయాలి. ఈ పేరేమి ఈ క్షేత్రానికి శ్రీరంగం అని పేరు. పెరియవాచాన్ బిళ్ళై పెరియ తిరుమడి వ్యాఖ్యానంలో తెలియజేస్తున్నారు మనకి, ఊరు ఇవల్ పేరాయిట్రు అంటున్నారు. ఈ ఊరికి ఎవరు ఊరని పేరంటే అమ్మవారు ఊరు. శ్రీ అంటే మహాలక్ష్మి, శ్రీయన్ పెరియ విరాట్టియాருக்கு తిరునామమిరే. ముముక్షుపడిలో ద్వయ ప్రకరణంలో పిళలోకాచార్యర్ అనుగ్రహించిన సూత్రం ఇది. శ్రీ అమ్మవారికి ఎంతో తిరునామం, ఇందిరా మా లోకమాత ఎంతో తిరునామాలు ఉంది. అందులో ఫస్ట్ మొదట్లో వచ్చిన తిరునామం ఇది అంటే శ్రీ. ఎట్లా అని అడిగేటప్పుడు అక్కడ చెప్తున్నారు, భగవానికి కూడా మొదట్లో ఒక తిరునామం వచ్చింది, ఐతి భగవతో నారాయణస్య ప్రథమాభిధానం అని మనవాడ మామునిகள் ఆ సూత్రంలో వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆ ఇతి భగవానికి తిరునామంలో మొదట్లో వచ్చిన తిరునామం ఇది. ఆ అకారార్తో విష్ణు, ఆ అంటే భగవాన్ తిరునామం. ఏమన్నా కింద ఎప్పుడైనా పడేటప్పుడు కూడా ఆ అని చెప్పండి, ఆ అని చెప్పవద్దు, ఎందుకంటే నారాయణ తిరునామం. శ్రీహి అంటే మహాలక్ష్మి, ఆ అమ్మవారు నర్తనం చేసే ఒక వేదిక, అది శ్రీరంగం. అది మాత్రం కాదా, రంగం రంగం అంటే రథిం గతో హరిర్యత్ర తద్రంగం మునయో విదుహు క్షీరాబ్ధేర్ మండలాద్ భానోహో యోగినాం హృదయాదపి రథిం గతో హరిర్యత్ర తద్రంగం మునయో విదుహు. మునిశ్రేష్ఠులు దీనికి రంగం అని పేరు చెప్పారండి. ఎందుకు దీనికి రంగం అని పేరు చెప్పారు తెలుసా? భగవాన్ ఎక్కడో చోట్ల అక్కడక్కడ కూర్చున్నారండి. ఫస్ట్ క్షీరాబ్ధిలో వెళ్ళారు భగవాన్, పాల సముద్రం చాలా అద్భుతం. పార్కడలుల్ పయ్యత్తు ఎన్న పరమన్ అని ఎంబెరమాన్ చాలా ఆనందంగా, ఆ పాల సముద్రమే వాడికి కష్టంగా ఉంటుందా, దానికోసం ఆదిశేషన్ పైన పాల సముద్రం, దానిపైన ఆదిశేషన్ పైన స్వామివారు పండుకున్నారు. వ్యాఖ్యానంలో పెరియవాచాన్ వెళ్ళే రాస్తున్నారు, ఆ పాల్ ఉరుత్తామైకాహ, పాల్ పెరుమాళ్ తిరుమేనిల ఆ క్షీరం ఉంది, ఆ తిరుమేనిల పెరుమాళ్ తిరుమేనిల అది వస్తే పెరుమాళికి అది బాధ కలుగుతుందా, దానికోసం ఇంకా సాఫ్ట్గా కనిపించే ఆదిశేషన్ పైన శయనం చేస్తున్నారు.
సరే అక్కడ ఆనందంగా ఉండేదానికి అవుతుందా అని చూసేటప్పుడు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క దేవుడు వస్తున్నారు. ఏ రంగనాథ, క్షీరాబ్దినాథ, అభయం అభయం, కృప చేయండి మనకి, అడియేం చెయ్యం విన్నప్పమే. ఇక్కడ మీరు అరయర్ సేవలో అధ్యయనోత్సవం వచ్చి చూసేటప్పుడు మీరు అది చూసేదానికి అవుతుంది. కంగులుం పగలుం అని 7వ తిరునాళ్ళలో 7వ రోజు రాప్పత్తులో అక్కడ అద్భుతంగా జరిగే అరయర్ సేవ. పరాంకుశ నాయకి తిరుక్కోలంలో నమ్మాడు వారు వేంచేస్తున్నారు. అప్పుడు ఈ పాసురం వచ్చేటప్పుడు అక్కడ అరయర్ స్వామి కంగులుం పగలుం ఆ పాసురాలు అనుగ్రహించేటప్పుడు పూర్తి చేయకుండా ఒక పాసురంలో అక్కడ పూర్తి చేస్తారు. అందిపోదు అవుననుడల్ ఇడందానే, అందిపోదు అవుననుడల్ ఇడందానే, అందిపోదు అవుననుడల్ ఇడందానే అని ఆ పాసురంలో అర్థం ఇంకా పూర్తి కాలేదు. అప్పుడు ఆఫ్ చేసి అక్కడ చెప్తారు అరయర్ స్వామి, నంబరుమాళ్ హిరణ్యవదం செய்தபடி ఎంగనే ఎన్నాల్. నంబరుమాళ్ హిరణ్యాక్షుడు వదం ఎట్లా చేశారో తెలుసా అని అక్కడ ప్రారంభిస్తారు. హిరణ్యవద చరిత్రం గురించి, నరసింహావతారం గురించి అక్కడ చెప్తారు. అప్పుడు క్షీరాబ్దిలో భగవాన్ వేంచేసేటప్పుడు దేవతలందరూ కలిసి వచ్చారు. వచ్చేటప్పుడు పెరుమాళ్ళు పండుకున్నారు. విశ్వక్షేణుడు వచ్చారు. ఏమి 31 కోటి దేవతలు అందరూ వచ్చారు. అందరూ అక్కడ లోపల వెళితే అక్కడ చోటు లేదు. ఏం చేసేదంటే మాటలు వచ్చేవాళ్ళు 4 మాత్రం లోపల రండి. పెరుమాళ్ ముందుకు వెళ్ళి ఏమి ఎందుకు వచ్చారు అంటే ఏమి ఎందుకు తెలియదంటే అక్కడ చెప్తున్నారు విశ్వక్షేణుడు, మాటలు చెప్పేవాళ్ళు మాత్రం 4 రండి. వాళ్ళు తీసుకొని వెళ్ళి విశ్వక్షేణుడు అక్కడ అమ్మవారు పెరుమాళి కూషిప్పిడిక్కుం మెల్లడి పాదసేవ చేస్తున్నారు లక్ష్మీ అమ్మవారు పెరుమాళికి. అప్పుడు విశ్వక్షేణుడు వీళ్ళందరూ చూపించి అమ్మవారికి దయచేయమ్మా అని ఇక్కడ చూపిస్తున్నారు. వీళ్ళు చెప్పిన నెక్స్ట్ మినిట్ పెరుమాళ్ళు వేస్తున్నారు. ఏమి అమ్మవారు చూస్తున్నారు. ఎప్పుడు సాఫ్ట్గా పట్టుకున్నారు, ఇప్పుడు ఏమి హార్డ్గా పెట్టారు మా చేతిలో. ఆ అమ్మవారు వాళ్ళ ఒక చేతులు తీసి పెరుమాళ్ పాదంలో కొంచెం వేగంగా పెట్టారు. అవే మొక్కారు. కరెక్ట్, తెలుగు మాకు ఎట్లా వస్తుందో అట్లా అది ఇక్కడ. అప్పుడు పెరుమాళ్ నేత్రం నుంచి చూసారు. ఏమి అనేటప్పుడు మన పిల్లలందరూ వచ్చారు కదా, దేవరవారు ఇక్కడ నుంచి లేవలే అని చెప్పేటప్పుడు పెరుమాళ్ వాళ్ళు అనుగ్రహించేదానికి ప్రారంభిస్తున్నారు. అప్పుడు విశ్వక్షేణుడు బ్రహ్మ చెప్తున్నారు, అక్కడి నుంచే దేవరాలు వినకూడదు. ఎందుకు మన ఆండాళ్ తల్లి గారు చెప్పారు, పాంబనయారుకు తం పాంబు పోల్ నాவும் ఇరండుడవాయిత్. ఆదిశేషుడు 2 నాకుతోనే ఉండేవాళ్ళు కదా. దేవరవారు కూడా శయనాసనంలో ఒక మాట చెప్పి పొద్దున లేచేటప్పుడు ఏం చెప్పానో మర్చిపోయింది. అందరూ పతిలు చెప్పే వార్త, పత్ని దగ్గర ఎప్పుడు రాత్రి ఏమన్నా మాటలు ఇస్తారు, పొద్దున లేస్తే మర్చిపోతారు. నేనా చెప్పానా? అలాగా చేయకూడదండి. దేవరవారు ఏం చేయాలి, మీరు అక్కడి నుంచి లేచి రండి. మారి మలమెడంజిల్ మన్ని కిడందురంగుం సీరియ సింగం அறிவுற்று தீவெடித்து வேரி மயிர் பொங்க எப்பாடும் பேருந்து உதறி 3 நிமிர்ந்து முழங்கி புறப்பட்டு. అక్కడి నుంచి బయలుదేరి రండి. ఎక్కడ రావాలి అక్కడ అంటే ఉన్ కోయిల్ను ఇంకనే పోందరుడి కోప్పుடைய சீரிய సింహాసనత్తి ఇருந்து యాం బంద కార్యం ఆరాయిందరుల వేడం అని అక్కడ విన్నపం చేశా. దానికోసం దానికి ఏం పేరు అంటే కూప్పీడు గట్టుమిడం. క్షీరాబ్ది అంటే ఎప్పుడు ఏమైనా అప్లికేషన్. నేను వీడికి ఇలా వరాయించానండి చూడండి. ఒక వాళ్ళకి శివుడి దగ్గర వెళ్ళి అడుగుతున్నారు, మాకు ఎవరిపైన నేను చేతులు పెట్టేటప్పుడు వాళ్ళు భస్మం అయిపోవాలి. ఇచ్చాను మీకు, వాళ్ళకి పేరే భస్మాసనం వచ్చింది. వాడు మా దగ్గర వచ్చింది, ఆ శక్తి వచ్చింది అన్నారు. ఒకసారి టెస్ట్ చేయాలి, చేసుకో. నేను ఇచ్చిన వరంలో మీరు టెస్ట్ చేయాలంటే అవునండి చేయాలి. దగ్గర చూస్తున్నారు, ఎవరు కనపడలేదు. అక్కడ ఎక్కడ టెస్ట్ చేసేది, ఎక్కడైనా చేసుకో, మంచిది దేవరవారి పైన చేస్తున్నాను. అడే వరం ఇచ్చేవాళ్ళు నేనే మా పైనే పెడుతున్నారా? ఏమైపోయింది? బయలుదేరుతున్న వారు పావం. ఇచ్చిన వరం సత్యం, సత్యంగా అది బలిస్తుంది. ఎక్కడ వెళ్ళేది? పరమాత్మ దగ్గర వెళ్ళేది. అక్కడ భగవానే సంరక్షమా రక్షమా అశరణ్య శరణ్య అనన్య శరణ శరణమహం ప్రపద్యే. అన్ని దేవుళ్ళు చెప్పే మాటలు ఇదే. అప్పుడు పెరుమాళ్ అద్భుతంగా ఒక అవతారం తీసి వాళ్ళతోటే అద్భుతంగా వాళ్ళు చేయి తీసి వాళ్ళు శిరస్సు పైన పెట్టేలాగా చేశారు. భస్మాసురుడు వెళ్ళిపోయారు.
క్షీరాబ్ది అనేది కూప్పీడు గేట్కుమిడం క్షీరాబ్దేహే మండలాద్భానో సూర్యమండల మధ్యవర్తిగా భగవాన్ ఉండేటప్పుడు సూర్యమండల మధ్యవర్తి అంటే ఇక్కడ ఏసీ అలాగా ఉంటుందా? అక్కడ ఎంత కష్టంగా ఉండే విషయాలు అవుతుంది. తర్వాత కింద దిగారు సూర్యమండల మధ్యవర్తి. తర్వాత అక్కడి నుంచి భగవాన్ అక్కడ క్షీరాబ్ధేర్ మండలాద్ బానోహో యోగినాం హృదయాదపి యోగి హృదయంలో ఏం చేశారు ఎంబెరుమ. ఆ యోగి హృదయంలో కూడా చాలా పెద్దదిగా ఉండే ప్లేస్ లేదు పెరుమాళికి. దానికోసం ఏం చేశారంటే శ్రీరంగం అని ఒక ఊరికి వచ్చారు కదా, అక్కడ వచ్చి ఆనందం కలిగింది కదా, దానికే రంగం. రంగం అంటే రతింగత రంగం. ఎక్కడ వస్తే భగవానికి ఆనందం ఎక్కువ పెరిగిందో దానికి పేరు రంగం. ఇది శ్రీరంగ మాహాత్మ్యంలో చాలా అద్భుతంగా చెప్తున్నారు. శ్రీరంగ మాహాత్మ్యం బ్రహ్మాండ పురాణం, గారుడ పురాణంలో చెప్పబడింది. దశాధ్యాయి, శతాధ్యాయి అని. దీనికి ఉండే వైభవాలు ఏమి, ఈ క్షేత్రంలో మనం పాదం పెట్టేదానికి ఏం వైభవం చెప్తున్నారు. పరమభాగ్యం ఇది మనకి. అక్కడ తెలియజేస్తున్నారు రంగనాథుడు సాక్షాత్ అక్కడ లబ్ధ్వా కులధనం రాజా. విభీషుడు ఆ కులధనం తీసుకొని బయలుదేరేటప్పుడు ఇక్కడ కింద తీసుకొని వచ్చారు. ఎందుకంటే పెరుమాళికి తిరువారాధన సమయం వచ్చింది. అప్పుడు ఇక్కడ తపస్సు చేసేవాడు ఎవరు? ధర్మవర్మ తపప్పలభూత. ఎంత పెద్ద కార్యం చూడండి. మనమేం ప్రార్థన చేయలేదు, ధర్మవర్ముడు చేసిన ప్రార్థన ఇప్పుడు మనకి ఇది ప్రయోజనం అవుతుంది. ఇప్పుడు అంత తపస్సు చేశారు ధర్మవర్ముడు. మన రంగనాథుడు శ్రీరంగనానికి రావాలి ఇక్కడ. అప్పుడు విభీషణుడు దగ్గర తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ విభీషణుడు ఇక్కడ ఒకసారి శ్రీరంగంలో వేంచేపి చేసుకొని ఎంబెరుమానికి తిరువారాధనాలన్నీ పూర్తి చేసుకొని మనం మళ్ళీ బయలుదేరుతాను అని చెప్పేటప్పుడు ధర్మవర్ముడు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఎంత భాగ్యం, శ్రీరంగంలో వచ్చారు. ఇక్కడ పెరుమాళ్ రేపు నుంచి ఉత్సవ ప్రారంభం, పంగుని ఉత్సవ ప్రారంభం. దానికోసం మీరు ఇక్కడే పంగుని ఉత్సవం చేయండి. అప్పుడు విభీషణుడు ఒప్పుకున్నారు. పంగుని ఉత్సవం చాలా అద్భుతంగా జరిగింది. తర్వాత విభీషణుడు ఈ పెరుమాళ్ తీసుకొని బయలుదేరేటప్పుడు పెరుమాళ్ బయట వెళ్ళలేదు, వాళ్ళ చేతిలో రాలేదు పెరుమాళ్. అప్పుడు విభీషణుడు ఏడుస్తున్నారు. అప్పుడు భగవాన్ అనుగ్రహిస్తున్నారు. విభీషణ, మీరు ఉండే చోట ఇక్కడి నుంచి నేను చూస్తున్నాను. కుడదిశై ముడియై వైత్ గుణదిశై పాదం నీట్టి వడదిశై పింబు కాట్టి తెన్ దిశై ఇలంగై నోక్కి. శ్రీరంగనాథులు ఎట్లా చయనిస్తున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారు. పెరుమాళ్ యొక్క అనుగ్రహం అనేది సౌత్ డైరెక్షన్లో ఉంది. అక్కడ ఇలంగై ఎక్కడ ఉందో అక్కడ చూస్తున్నారు పెరుమాళ్. దక్షిణ దిక్కు చూస్తున్నారు. అక్కడ ఉత్తర దిక్కులో స్వామివారు ఒక ఈ పక్కన వెనకాల స్వామివారు ఒక ఉండే అందం ఇక్కడ కనిపిస్తుంది మనకి. పాదం అనేది ఈ దిక్కులో, ఇది కీడ వీధి అని పేరు, కిడక్ అని చెప్తాం, తూర్పు మనం చెప్పేది. ఆ దిక్కులో పెరుమాళ్ వాళ్ళ ఒక పాదంలో ఇంత పెద్దదిగా తీసుకొని పెట్టారు. ఈ వడక్కు ఇక్కడ చూసేటప్పుడు మీకేం భాగ్యం అంటే పెరుమాళ్ యొక్క వెనకాల ఉండే ఆ అందం ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇది మీకు అందరికీ ఎట్లా భాగ్యం అంటే రెండు కలిగి ఉండే ప్లేస్లో ఉంటారు. పెరుమాళ్ తిరువడి అక్కడి నుంచి చూసేదానికి అద్భుతంగా, ఇక్కడ సాక్షాత్ ఎంబర్వాన్ ఒక అందంగా ఇంత ఉండే దిక్కు అనేది వాళ్ళ ఒక వెనకాల సేవ. తర్వాత నేరుగా అమ్మవారి గుడి దర్శనానికి ఉండే అద్భుతమైన చోటు, ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళేదాని అనేది చాలా అద్భుతంగా జరిగింది. రంగధామం, శ్రీరంగధామం, అందులో ఒక రంగధామం ఇక్కడ మనకి ఆ భాగ్యం వచ్చింది. అప్పుడు శ్రీరంగనాథర్ ఎట్లా శయనిస్తున్నారు అని చెప్పేటప్పుడు అక్కడ తెలియజేస్తున్నారు. తెన్ దిశై ఇలంగై నోక్కి. ఎట్లా ఒక తల్లి గారు వాళ్ళ ఒక బిడ్డలు పెట్టేటప్పుడు ఆ బిడ్డ ఎక్కడ ఉందో ఆ దిక్కు చూస్తూ ఉండేలాగా రంగనాథుడు పడుకున్నారు అని ఇక్కడ రాశారు చెప్పేటప్పుడు. దీనికి ఇంకా వ్యాఖ్యానం తెలియజేసిన పరాశర భట్రు వారు మనకి శ్రీరంగ రాజస్తవం అని ఒక గ్రంథం అనుగ్రహిస్తున్నారు భట్రువారు. ఆ శ్రీరంగ రాజస్తవంలో భట్రువారు శ్రీరంగం అనేది ఎట్లా ఉంటుంది, మీరు ఇప్పుడు శ్రీరంగంలో వెళుతున్నారంటే దీనికి ఉండే వైభవం ఎంతో గ్రంథాల్లో ఇప్పుడు శ్రీరంగ మాహాత్మ్యం అని చెప్పాను, ఇంకా కోయిలొడుగు అని కనిపిస్తుంది, మనం వ్యాఖ్యానాల్లో తెలియజేశారు, భట్రలాగా చేసిన స్తోత్రంలో మనకి ఇది కనిపిస్తుంది. శ్రీరంగ వైభవం ఏమిటి అని కనిపిస్తుంది. శ్రీరంగంలో ఉండేటప్పుడు మీకు ఏం భాగ్యం వస్తుంది. మన సొదరిపుడి ఆళ్వారు ప్రార్థన చేశారు. పెరుమాళికి పాసురం పాడేటప్పుడు పచ్చైమా మలైపోల్ మేని పబడవాయి కమలచెంగన్ అచ్చుదా అమర రేరే అని పాసురంలో అచ్చువై పెరినం వేండేన్. పరమోదం ఇచ్చేటప్పుడు కూడా మాకు వద్దయ్యా అన్నారు. పరమోదం వద్దంటే ఇక్కడ ఉండేదానికి అవుతుందా అంటే వేదనూలు ప్రాయం నూరు మనిషర్దాం పుగువరేలు
பாதியும் உறங்கி போகும். நின்னதில் 15 பேதை பாலகன் அதாகும் பிணிபசி 30 ஆதலால் பிறவி வேண்டேன். సంసార సాగరం వద్దు అన్నారు. పెరుమాడు అడుగుతున్నారు, మోక్షం అంటే మోక్షం ఇస్తాం, మోక్షం వద్దు అంటున్నారు. అచ్చువై పెరినం వేండేన్ అంటున్నారు. మోక్షం వద్దంటే మళ్ళీ సంసార సాగరంలో ఉండు అని చెప్పేటప్పుడు అది కూడా వద్దండి. ఇప్పుడు ఏం కావాలి మీకు? మా దగ్గర రెండే ఉంది. ఒకటి సాంసారంగా ఇక్కడ ఉండేది, రెండోది పరమపదం తీసుకుని వెళ్ళేది. మీ రెండు వద్దంటే ఏం చేసేది నేను అని చెప్పేటప్పుడు మూడోదా మీ దగ్గర ఒక లోకం ఉంది అన్నారు. పెరుమాళికి అక్కడ గురి ఏమిది, నా దగ్గర మూడోది ఏం లోకం ఉంది? ఉభయ విభూతి నాతను కదా మాకు పేరు. లేదు లేదు, మూడోది ఒక విభూతి ఉంది. ఏది అంటే శ్రీరంగ క్షేత్రం అరంగమా నగరులానే అని అడుగుతున్నారు. మూడోది ఒక విభూతి అంటే శ్రీరంగ క్షేత్రం. అప్పుడు మళ్ళీ క్వశ్చన్ పెడుతున్నారు మన ఆచార్యుడు అందరూ పెరియవాచాన్ బిళ్ళై. శ్రీరంగంలో ఉండేటప్పుడు పేదై పాలగన్ అదాగుం పిని పసి మూపదని ఏమి లేదా? ఇక్కడ వయోవృద్ధులుగా ఎవరు ఉండరా? ఇక్కడ ఎప్పుడు యంగ్స్టర్గా ఉంటారా? ఇక్కడ ఉండేటప్పుడు యవ్వనమే ఉంటుందా? ఇక్కడ ఉండేవాడికి ఏం వ్యాధి లేదా? వ్యాధి లేకుండా ఉండేదానికి. అట్లా అంటే అన్ని హౌస్ఫుల్ శ్రీరంగంలో రియల్ ఎస్టేట్ ఎక్కడో పెరిగిపోతుంది. ఇప్పుడే మనకందరికీ ఎక్కువ పోయింది అని మాట కదా. ఏమైపోతుంది ఇప్పుడు? అందరూ ఎవరెవరికి ఏది అవుతుందో నేర శ్రీరంగం వచ్చి సెటిల్ అయ్యండి. ఎందుకు? అక్కడ ఉంటే మరణమే లేదు, అక్కడ హాస్పిటల్ ఏం వద్దు. ఎందుకు? శ్రీరంగంలో ఉండేటప్పుడు పిని పసి మూపుతుండం బయట ఎట్లా ఉంటున్నామో అదే కదా ఇక్కడ ఉండేది అనేటప్పుడు అక్కడ చెప్తున్నారు, బయట ఉండేటప్పుడు అన్ని కూడా భగవత్ సంబంధం లేకుండా ఉంటుంది. శ్రీరంగంలో ఉండేటప్పుడు పేదయి నుంచి ఒక చిన్న పిల్లలాగా పుట్టేటప్పుడు నుంచి రంగనాథర్ సంబంధం నిత్యంగా ఉంటుంది. ఎట్లది ఉంటుంది అని అడుగుతున్నారు. ఓ అబ్బాయి పుట్టారు, 1 సంవత్సరం పూర్తి అయింది. ఏం చేస్తారు? అబ్దపూర్తికి తీసుకొని వెళ్తారు. రంగనాథుడు ఒక దివ్య కటాక్షం, అప్పుడు షడారి అనుగ్రహం అన్ని తీసిపెట్టేటప్పుడు పేదయి. శ్రీరంగ క్షేత్రంలో ఉండేటప్పుడు 1 సంవత్సరంలో రంగనాథుడు కటాక్షం. తర్వాత బాలగన్ ఒక బాలగడలాగా అయ్యేటప్పుడు ఆటలు ఆడుతారు. ఏం ఆడుతారంటే రంగనాథుడు ఉత్సవం ఆడుతారు రోజు. మన ఉడయవర స్వామి చూసేటప్పుడు అవుతుంది కదా, రామానుజుల వారు కావేరిలో వెళ్ళేటప్పుడు పిల్లలు పిలుస్తారు. అక్కడ జియా అని అరుళపాడు చెప్పారు. ఇది முதல் திருவந்தாதியில பாசுரம்ல వ్యాఖ్యానం వస్తుంది. తమరుహందది ఎవ్వురువం అవ్వురువం తానే తమరుహందది எப்பேர் மற்ற பேர் తమరుహందు ఎవ్వణ్ణం సిందిత్యమయాదిరుప్పరే అవ్వణ్ణం ఆడియానాం. పొయ్యి ఆళ్వారు అనుగ్రహించిన முதல் திருவந்தாதி పాసురంలో ఇది తెలియజేస్తున్నారు. వ్యాఖ్యానంలో పెరియవాచాన్ బిళ్ళై తమరు ఉహందదు. తమర్ అంటే భక్తులు. భక్తులు ఏ రూపం చూపిస్తున్నారో అది పెరుమాడికి ఆనందగల రూపమా అయిపోతుందా? శ్రీరంగంలో కావేరీలో ఇసిక కదా మనల్ని చెప్పేటప్పుడు ఇసిక, అక్కడ పిల్లలు ఆడుతున్నారు. అప్పుడు ఏం చెప్తున్నారు? అక్కడ వ్యాఖ్యానాలు చెప్తున్నారు. ఒక అబ్బాయి ఇలాగా ఒక పెద్దదిగా ఒక కోడు వేశారు. వేసి చేసి ఏం చెప్పారంటే ఇదే నంబరుమాళ్. అక్కడ ఈజీగా ఉంది, అదే తీస్తున్నారు. తీసి ఏం చెప్తున్నారు? ఇదే ప్రసాదం. ప్రసాదం ఎవరికి ఇచ్చేది అంటే ఇక్కడ అరుళప్పాడు చెప్పవాలి. శ్రీరంగంలో మీ ನಮ್ಮ ఊరికే మనం వెళ్ళేదానికి అక్కడ లేదు. ఇక్కడ అరుళప్పాడు పరాశర భట్టరని చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళవాలి, లేకపోతే అక్కడ వెళ్ళకూడదు. అలాగా వీడు ఆ ప్రసాదం తీసుకొని అరుళప్పాడు జియర్ అని చెప్పారు. ఆ సమయంలో రామానుజుల వారు అలా వెళుతున్నారు. ఈ పిల్లలు తీసుకొని పిలిచి, రండి రామానుజుల వారు ఇక్కడ ఏమి చూడండి మన పెరుమాళ్ ఇక్కడ ఏం చేసి ఉన్నారంటే రామానుజుల వారు సాష్టాంగా దండం పెట్టారు. అక్కడ తమరుహందది ఎవ్వురువం. మనకు మాత్రం ఏం కష్టం అంటే అప్పుడు ఈ పాసన గుర్తు రాకుండా పోతుంది. దానికోసమే రామానుజుల వారు ఏ సమయంలో ఏ పాసరం గుర్తు రావాలి. ఎందుకు స్వామి మీరు దండం పెట్టారు ఇప్పుడు అంటే, లేదు భక్తుడు ఎలా భావిస్తున్నారో అక్కడ భగవాన్ వేంచేసి ఉన్నారు, ఇక్కడ రంగనాథుడు వేంచేసి ఉన్నారయ్యా. అలాగా ఈ పిల్లలు వేశారు కదా, అది ఇక్కడ ఉండారు రంగనాథుడు. తర్వాత ప్రసాదం ఏమి అంటే కాషాయ వస్త్రం తీసుకొని వస్తున్నారు. ఇయండి అని తీసుకొని వస్తున్నారు. ఆ ఇసిగా తీసి ఇచ్చారు. పరమ భక్తి భావంతో తీసి వెళ్ళారు రామానుజుల వారు. ఇప్పుడు బాలగన ఉండేటప్పుడు ఏం చేస్తారు? రంగనాథుడు ఉత్సవాల గురించి ఆడుతారు. తర్వాత యవ్వనం వస్తుంది, అదాగం. ఆ యవ్వన పర్వంలో రంగనాథ సంబంధం ఎట్లా అండి? ఎక్కడో తిరుగుతారు కదా. యవ్వన పర్వంలో చేసేది ఎట్లది? లేదు వాళ్ళకి నచ్చిన అమ్మాయి గుడి లోపల వెళుతుందా, వాళ్ళ వెనకాల వీళ్ళు వెళ్తారు. అక్కడ
అప్పుడు కూడా రంగనాథ సంబంధం వస్తుంది. అభాగం. తర్వాత వయోవృద్ధులు అయిపోయారు, శరీరంలో అంత బాగలేదు, వ్యాధి వచ్చింది, బయట వచ్చేదానికే కష్టం. అప్పుడు ఏమండి శ్రీరంగంలో ఉండేటప్పుడు అంటే ఏం బాధపడవద్దు, అప్పుడు రంగనాథుడే మీ ఇల్లుకి వస్తారంట. ఉత్సవానికి తిరుగుతారే, ఎంతెంత ఎక్కడెక్కడ తిరుగుతారో చూడండి. ఏమో మనం ఒక దశరథులో నీ పేరు చెప్పేటప్పుడు 10 డైరెక్షన్ అంట. ఎవరికి? దశరథ కుమారుడైన రంగనాథుడికే. అద్భుతంగా 10 డైరెక్షన్లో వెళుతున్నారు పెరుమాళ్. అన్ని చోట్ల కింద దిగి కావేరిలో, పైన మళ్ళీ పైన ఎక్కి ఎంత చోటు తిరుగుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే ఒక భక్తుడు కూడా అనుగ్రహం ఇవ్వల వాడికి కూడా. మీరు మీ ఇంటి నుంచి బయట రాకుండా ఉండేటప్పుడు ఏం బాధపడవద్దు, మీ ఇంటి ముందుగా రంగనాథులు వేంచేస్తారు ఇక్కడ. దానికోసం ఏం కావాలి మనకంటే శ్రీరంగ సంబంధం మనకి కావాలి. ఇప్పుడు శ్రీరంగ ధామములో ఉండే వాళ్ళందరికీ శ్రీరంగ సంబంధం వచ్చింది. ఈ తిరుమాలలో పాత్రం చెప్తున్నారు ఆళ్వారు. ఊరిలేన్ కాణియిల్లై ఉరవు మற்றొరువరిల్లై పారిల్లేన్ పాదం మూలం పట్టిలేన్ పరమమూర్తి అని ఒక పాసరం. ఇంకొక పాసరం తవత్తులార్ తమ్మిలల్లేన్ ధనం పడై తారిలల్లేన్ ఉవర్త నీరు పోలయందన్ ఉట్టవర్ కొండ్రుమల్లేన్. ఎంత అద్భుతమైన వ్యాఖ్యానాలు తెలుసా మనకి అక్కడ చూడేటప్పుడు. అయ్యో శ్రీరంగం ఎందుకంటే ఎక్కడ పోయి వచ్చారు అంటే తిరుచినాపల్లి వెళ్ళి వచ్చా. ఏమరా ఇది చెప్పకూడదు, శ్రీరంగం మాట నోరు నుంచి శ్రీరంగములు రాకూడదా? ఆళ్వార్ పాసరంలో చెప్పారు. అరంగమెన్రழைప్పరాగిల్ పొరియిల్ వాళ్డు అరగమెల్లాం పుల్లెడుందొడియుమన్నే. రంగం రంగం అని చెప్పేటప్పుడు వీడికి ఏమవుతుందంటే నరకముడికి వెళ్ళేదానికి ఉండే డోర్ క్లోజ్ అయిపోతుందా. అక్కడ బోర్డు వేసేస్తాను, ఏమి డోర్ క్లోజ్, ఇంక పైన నో వేకెన్సీ, ఇక్కడ యూసే లేదు. ఎందుకు? అందరూ అరంగం 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 అని చెప్తున్నారు. రంగా రంగా రంగా. ఎట్లా మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు గోవిందా అని పాస్వర్డ్ అక్కడ వర్క్ అవుతుందో, రంగనాథ క్షేత్రంలో ఉండేటప్పుడు రంగా రంగా అని పాస్వర్డ్ ఇక్కడ. పాస్వర్డ్ వీళ్ళ ఫోన్ది వాళ్ళది పెడితే వర్క్ అవుతుందా? ఇక్కడ రంగనాథుడికి పాస్వర్డ్ రంగా. సరే ఈ రంగా రంగా అని చెప్పేది ఎవరు చెప్తున్నారండి? ఒకవాళ్ళు చెప్పారు. ఒకే వాళ్ళండి. ఎవరు? 1వ బస్సు ఆ కండక్టర్ ఉన్నారు చూడండి తిరుచి జంక్షన్ లో, వాళ్ళు రోజు చెప్తారండి శ్రీరంగం 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 రండి, శ్రీరంగం రండి. పొద్దున ప్రారంభిస్తే రాత్రి 12 గంటల వరకు, 12 గంట అవుతుంది వాళ్ళకి పూర్తి అయ్యేటప్పుడు. నోరు నుంచి ఏం మాట వస్తుంది? రంగం రంగం శ్రీరంగం శ్రీరంగం శ్రీరంగం. ఆళ్వారు చెప్పారు అరంగమెన్రழைప్పరాగిల్. అరంగం అని చెప్తే మీకు ఎంత బాగా భాగ్యం తెలుసా. అది మాత్రం కాదు, శ్రీరంగ క్షేత్రంలో ఉండేటప్పుడు శాస్త్రం చెప్పినదాన్ని కూడా మీకు ఆటోమేటిక్గా అది అనుష్ఠాన పర్యంతం అయిపోతుంది. శాస్త్రం చెప్పేది మనం చదవలేదు, చాలా మంచిది, చదివితే ఏమైపోతుంది? పిచ్చి పడుతుంది మనకి. అబ్బో ఇంక పైన శాస్త్రం దగ్గర వెళితే ఏమైపోతుంది? శాస్త్రం అంత చెప్పింది రూల్స్. శాస్త్రం అంటే ఎందుకు శాస్త్రం అని పేరు? శాసనాత్ శాస్త్రం. ఇది చెయ్యి, ఇది చేయకూడదు అని చెప్పేటప్పుడు దానికి శాస్త్రం అని పేరు. శాస్త్రంలో ఏం చెప్తుంది? పొద్దున లేయాలి. పొద్దునంటే ఇప్పుడు సూర్యోదయం తర్వాత నిదానంగా లేస్తే అయిపోతుందా? లేదు. బ్రాహ్మే ముహూర్తేచ ఉత్తాయ. బ్రాహ్మ ముహూర్తంలో లేవాలంటున్నారు మన పెద్దవాళ్ళందరూ కూడా. శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు బ్రాహ్మ ముహూర్తంలో లేసేది అనేది నుంచి ప్రారంభం చేస్తే ఒక రోజుకు మనం చేసే అనుష్ఠానం చూస్తే ఎప్పుడు భోజనం చేసేదంటే 3 గంటలకు లేకపోతే 4 గంటలకు భోజనం, అంతే. స్నాన విధి చెప్తుంది, లేచిన వెంటనే చేయవలసిన అనుష్ఠానాలు చెప్తుంది, స్నానం అయిన తర్వాత వస్త్రం ధరించే ఒక క్రమం చెప్తుంది శాస్త్రం, వస్త్రం ధరించిన తర్వాత వీళ్ళకి చేయవలసిన అనుష్ఠానాలు చెప్తుంది. మన రామానుజుల వారు ఇదన్నీ పూర్తిగా చేశారు. నిత్యం అని గ్రంథంలో తెలియజేశారు స్వామివారు. స్వామివారు నిద్రపోయేది అనేది 3 గంటలో ఏమో అంత, 3 గంటల సేపు నిద్రపోతారు అంతే. పొద్దున 3 గంటలకు లేస్తారు, తిరుక్కావేరికి వెళుతారు. ఇక్కడి నుంచి నేరుగా స్వామివారు వడతిరుక్కావేరి, అదే రామానుజుల వారు మఠం కూడా మీ దగ్గరే ఇక్కడ చాలా అద్భుతంగా. అక్కడి నుంచి వెళుతారు వడతిరుక్కావేరి. అక్కడ స్నాన విధులు క్రమాలు చెప్తుంది. మనం చేసే స్నానాలన్నీ ఏం స్నానమే లేదు, అది అధమోధమ స్నానం. స్వామివారు చేసేది ఉత్తమోత్తమ స్నానం. ఇప్పుడు ఈ శాస్త్రం ఎంతో చెప్పింది. సత్యం వద, ధర్మం చర, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఎంతో చెప్పింది.
ఈ శాస్త్రాలు చెప్పిన విషయాలు మీకు ఈ అనుష్ఠానం ఎక్కడ అవుతుందంటే శ్రీరంగ వాసం ఉండేటప్పుడు అవుతుంది. ఎట్లా అవుతుంది? శ్రీరంగ వాసంలో ఎట్లా అవుతుంది? స్వామి, శ్రీరంగ క్షేత్రంలో నేను రోజు విశ్వరూపం వెళుతానండి. వాడికి శాస్త్రం చెప్పిన పొద్దున లేయడం అభ్యాసం అయింది. సులభం. శ్రీరంగనాథుడు ఒక అనుష్ఠానం ఎట్లా ఉంది? తిరుక్కావేరి వెళుతారండి, నేను వాళ్ళతోటే తిరుక్కావేరి స్నానం స్పర్శం, అది కూడా శాస్త్రం చెప్పినది టిక్కు మీకు. తర్వాత పొద్దున లేచి మనకి తిరువారాధన క్రమాలు చెప్తుంది శాస్త్రం. తిరువారాధనం అంటే ఎక్కడండి మనం చేసేది? వెళుతాను, అక్కడ తిరుగుతాను, ఆ గోష్ఠిలో అన్వయిస్తాను, అక్కడ ఉంటే ప్రసాదాలు తీసుకున్నానంటే అది కూడా తిరువారాధన పూర్తి అయిందే. అలాగా మీకు తర్వాత మనం చేసే విషయాలు, అమావాస రోజు ఆ తర్పణాలు చేసే క్రమాలు అంటే అక్కడ చెప్తున్నారు. అమావాస రోజులో భగవానికి ఇక్కడ తిరుమంజనం అవుతుంది. ఏకాదశి, అమావాసై, ఒక మాసం, ఆ మాసం పుట్టేటప్పుడు, ఈ మాసం పుట్టేటప్పుడు అప్పుడు పెరుమాళికి తిరుమంజనం. ఇదన్నీ ఎందుకు చేస్తున్నారు అని రాస్తున్నారు. మాతాపిబది కషాయం స్తనందయో భవతి నీరోగ. ఒక న్యాయం సంస్కృతత్వ. కడుపులో బిడ్డ ఉండేటప్పుడు ఆ బిడ్డకి ఏమన్నా ప్రాబ్లం అయ్యేటప్పుడు, ఒళ్ళు సరిలేదు అనేటప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే మందులు అమ్మవారికి ఇస్తారు. బయట వచ్చేటప్పుడు కూడా పాలు తీసేలాగా ఉండేటప్పుడు ఆ పిల్లలకి ఆ మాత్ర ఎవరికి ఇస్తారంటే అమ్మవారికి ఇస్తారు. ఎందుకు? ఆ అమ్మవారి దగ్గర నుంచి తీసే పాల్లో ఆ మాత్ర వస్తుంది, ఆ పిల్లలకి ఆ మందు వచ్చి వాడికి క్యూర్ అయిపోతుంది అని మాట. అలాగా రంగనాథుడు మనకందరికీ వచ్చిన వ్యాధి ఆ మందుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరుమంజనం చేస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు. చేస్తే ఏమైపోతుంది? ఆ తిరుమంజన తీర్థం తీసేటప్పుడు మన బాబాలు పోగొడతారు. అమ్మవాస తిరుమంజనప్పుడు మీరు అన్వయించేటప్పుడు. అది మాత్రం కాదు, శ్రీరంగనాథర్ విజయదశమి అప్పుడు పొరపాటు వేంచేస్తారు స్వామివారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక విజయదశమి రోజు బయట వెళ్ళి క్షత్రుడు ఏం చేస్తారంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి బయట యాత్రగా వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇదన్నీ స్మృతిలో మనకి తెలియజేసిన విధానాలు. ఈ యాత్ర నేను చేయలేదండి, ఏం చేయవద్దు. రంగనాథుడు ఎక్కడ వెళుతున్నారో అక్కడ వెళ్ళి వాళ్ళ వెనకాలే వస్తే మీకు అది యాత్ర టిక్ అయింది. ఇంకా ప్రమాణాలు చెప్తే ఉంటాం. ఇది ఏమేమి వాళ్ళు చేస్తున్నారో అదన్నీ మనం చేసేటప్పుడు మనకి శాస్త్రం చెప్పిన క్రమం ఎట్లా పూర్తి అవుతుంది, అంత పూర్తి అవుతుంది. ఏకాదశిలో మనసు భగవాన్ పక్కనే ఉండగల. ఉపవాసం అని చెప్తుంది. ఉపవాసం సమీపే వాసం. ఒకవారు చెప్తారు ఏకాదశి మాత్రం నేను కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నానండి. ఎట్లని? మాకు ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. ఎందుకు? అప్పుడు కడుపులో ఎక్కువ ఇంకా ఆకలి వస్తుందండి. ఇది అప్పుడు మాకేం తెలుస్తుంది? ఈరోజు ఏకాదశిరా. పలహారమే. ఏకాదశి రోజు మీరు భగవానికి వచ్చే తిరుమంజనములకు వచ్చేటప్పుడు ఇక్కడ మీ మనసులో ఏమి రాకుండా పోతుంది. రంగనాథుడు మాత్రమే వేంచేసి ఉంటారు. అప్పుడు ఎక్కడ పోయింది మీకు ఆకలి? ఎక్కడ పోయింది? ఇవో కడుపులో ఏమన్నా పెట్టుకోవాలి, అదేం రాలేదే మనకి మనసు అంటే రంగనాథుడి దగ్గర ఉండేటప్పుడు మనకి అది పూర్తిగా అయిపోతుంది. ఇదన్నీ శ్రీరంగ క్షేత్రంలో ఉండేదానికి ఒక మహత్వం. ఇంకా పరాశర భట్టు వారు శ్రీరంగ క్షేత్రంలో చాలా చక్కటిగా తెలియజేస్తున్నారు. ఈ గుడి లోపల వెళ్ళేటప్పుడు చెయ్యి కింద పెట్టేదానికి లేదా, ఇట్లా పెట్టుకోవాలి. విమల చరమదేగా ఇత్యమీ రంగధామ మహిత మనుజ తిరియకు స్థావరత్వాశ్రయంతే. పైన ఉండే నిత్యసూరులందరూ కూడా వాళ్ళు ఒక రూపం తీసుకొని శ్రీరంగనాథునికి కైంకర్యం చేస్తున్నారు. ఇక్కడ ఒక మండపంగా, ఒక ప్రాకారంగా, ఏమో ఒక చెట్టు అలాగా కూడా ఎవరు ఉంటున్నారు? నిత్యసూరులు వెంచేస్తున్నారా ఇక్కడ శ్రీరంగనాథుడు కైంకర్యం చేసేదానికి. చంద్రపుష్కరిణి తీర్థం చూస్తున్నాం. శ్రీరంగనాథుడు ఈ ఉండే క్షేత్రంలో 8 తీర్థాలు ఉన్నాయి ఇక్కడ. ఆ ఒక్కొక్క తీర్థంలో స్నానం చేసి మనం అనుష్ఠానం చేసేటప్పుడు ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పారణై అది ముందుగా ఇక్కడ తీర్థాల్లో స్నానం చేసి రంగనాథుడు తీర్థం తీసుకుంటే మీరు ఏమేమనుకుంటారో అదన్నీ మీకు వస్తుంది. పుత్రభాగ్యం లేదు, అది లేదు, ఇది లేదు, ఏమేముందో అన్ని ఇచ్చేదానికి శ్రీరంగనాథుడు అలా క్రమం చెప్పారు. ఇదని శ్రీరంగ మహాత్మ్యంలో తెలియజేస్తున్నారు. అదే అక్కడ భట్టవారు చెప్తున్నారు. తాపత్రయీం ఐందవ పుష్కరిణ్యాం నిమజ్జ నిర్వాపయితాస్మియస్యాహ. ఆ చంద్రపుష్కరిణి తీరంలో మీరు చేసే దానాలు ఉన్నాయి కదా, మీరు ఎక్కడో బయట చేసే దానాలు దాటి 1 టైమ్స్ ఇక్కడ ఫలం శ్రీరంగ క్షేత్రంలో చేసేటప్పుడు
అంటే బయట 1 రూపాయి ఇస్తే శ్రీరంగ క్షేత్రంలో మీరు ఒక రూపాయి ఇస్తే దీనికి 1000 రూపాయలు ఇచ్చేలాగా సమానం. ఏ దానాలు ఏదేది చేస్తే మంచిది అని శ్రీరంగ మహాత్మ్యం తెలియజేస్తుంది మనకి. ఇది బయట ఉండేవాడికి ప్రపన్నుడికి అని చెప్పలేదు మనకి. తాపత్రయీం, అక్కడ వెళితే మనకి తాపత్రయాలు పోకూడదు. ఆ చంద్రపుష్కరిణి తీరంలో నేను చంద్రపుష్కరిణికి ఎక్కడండి వెళ్ళేది? రంగనాథులు తీర్థవారికి వెళ్ళేటప్పుడు మనం వెళుతాం, అప్పుడు చంద్రపుష్కరిణి స్నానం అయ్యింది. ఆ సంబంధం మనకి కలుగుతుంది. శ్రీరంగ క్షేత్రంలో ఉండేటప్పుడు ఒక్క స్థానం, ఒక్క స్థలం, ఒక్క రాయిని ఏది తెలియజేస్తుందంటే మన ఆచార్య సంబంధం తెలియజేస్తుంది. ఇక్కడ ఒక్క చోట చూసేటప్పుడు మీరు శ్రీరంగంలో ఆయుర్వాన్ అక్కడ చంద్రపుష్కరిణి చూసేటప్పుడు అమ్మవారి గుడి లోపల వెళ్ళేటప్పుడు మీరు చంద్రపుష్కరిణి అక్కడ చూస్తున్నారు కదా, ఆ చంద్రపుష్కరిణి చూసేటప్పుడు ఇలా దండం పెట్టాలి మీరు. ఎందుకు అంటే అక్కడ ఒక వృక్షం కనిపిస్తుంది మనకి, పున్నాగ వృక్షం అని పేరు. పున్నాగ వృక్షానికి ఏం మహత్వం అంటే అక్కడ భగవద్ విషయ కాలక్షేమం జరిగిన చోట. మన పూర్వాచారులందరూ కూర్చొని అక్కడ కాలక్షేమం చెప్పారు. నేను స్వామివారి ఒక నాయనగారు మనం ఇద్దరు కలిసి వెళుతాం గుడి. ఎప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ 1 నిమిషం నిలబడి అక్కడ పూర్తిగా శ్రీరంగరాజస్వామి శ్లోకంలో అనుసంధానం చేస్తారు స్వామివారి నాయనగారు. శ్రీరంగరాజ కరణమృత సాహి కావ్య లక్ష్మ్యా స్వహస్తకలిత శ్రవణావతంసం పున్నాగతల్లజమజస్ర సహస్ర గీతి సేకోత్త దివ్య నిజ సౌరభమామనామః. ఇది శ్లోకం అనుసంధానం చేసుకోవాలి. ఎక్కడ చంద్రపుష్కరిణి దగ్గర వేంచేసే ఉండే పున్నాగ వృక్షం. ఏం వైభవం పున్నాగ వృక్షానికి! రాత్రి రంగనాథుడు మన శ్రీరంగనాథాచార్య ఇద్దరు వాళ్ళొక గర్భగృహం నుంచి బయలుదేరి ఇక్కడ వస్తారు. అబ్బోయి పొద్దు నుంచి భక్తులకి వరం ఇచ్చి మాకు చాలా టైర్డ్గా అయిపోయింది, ఇప్పుడు కొంచెం హాయిగా మనం ఈ నీళ్ళు దగ్గర ఉంటాం చంద్రపుష్కరిణిలో. అప్పుడు ఆడుతున్నారు ఇద్దరు. అప్పుడు అమ్మవారికి ప్రేమములో అక్కడ పుణ్య వృక్షం ఉంది కదా, ఆ పుష్పం కావాలి అని అనిపిస్తుంది అమ్మవారికి. రంగనాథుడి దగ్గర అడుగుతారు మాకు ఆ పుష్పం. రంగనాథుడు వాళ్ళు చెయ్యి తీసి అక్కడ వాళ్ళు ఎట్లా అంత నీలంగా ఉండే చెయ్యి ఇంత పెద్దదిగా ఉంటుంది స్వామివారికి, అలా తీసి మనం ఇస్తున్నాం అని చేసేటప్పుడు చెయ్యి కొడతారు అమ్మవారు. వద్దు, ఎందుకంటే స్త్రీలకు ఆ రోషం ఉంటుంది. ఆడవారి ప్రణయ కలగం అంటారు కదా చెప్పేటప్పుడు. అప్పుడు రంగనాథుడితోనే ఉండే ప్రేమలో అమ్మవారు చెప్పే విషయం అక్కడ, ఏమీ అడుగుతున్నారు మీరు, నేను దానికోసం అది తీసుకొని ఇస్తున్నాము అని చెయ్యేటప్పుడు వద్దు అని చేయి కొడుతున్నారు, ఏం కావాలి? నేనే తీసుకోవాలి. ఇక్కడ శ్రీరంగంలో చూస్తే మన రంగనాథుడు కొంచెం హైట్గా కనిపిస్తారు, అమ్మవారు కొంచెం షార్ట్గా కనిపిస్తారు. ఇక్కడ ఏమీ మీరు అంత చిన్నదిగా కనిపించేటప్పుడు మీకు చెయ్యి అట్లా పట్టేది కష్టం కదా, కాదు నేనే తీసుకోవాలి అక్కడి నుంచి. ఇప్పుడు రంగనాథుడు ఏమిది కావాలంటున్నారు, నేను ఇచ్చేటప్పుడు వద్దు అంటున్నారు. ఇది ఎట్లా అంటే ఇట్లా ఏమైనా కాంప్లెక్స్ సిట్యువేషన్ వస్తే అది సాల్వ్ చేసేదానికి రంగనాథుడికి మాత్రమే యోగ్యత ఉంది. మీరు ఏమైనా ప్రాబ్లం కాంప్లెక్స్గా వచ్చేటప్పుడు మీ ఇంట్లో కూడా ఎవరి దగ్గర విన్నపం పెట్టవాలా? రంగనాథుడి దగ్గర పెట్టండి. సొల్యూషన్ ఎవరు ఇస్తారంటే మన రంగనాథుడు ఇస్తారు మనకి. ఇప్పుడు రంగనాథుడు ఏం చేశారో తెలుసా? వాళ్ళొక చెయ్యి తీసి ఆ వృక్షం పైన పెట్టి ఆ వృక్షం అలాగా కింద తీసుకొని వచ్చారు. అప్పుడు అమ్మవారి దగ్గర వచ్చింది, ఆ పుష్పం తీసి పెట్టుకున్నారు అమ్మవారు. పున్నాగతల్లజ అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది ఆ వృక్షానికి? రంగనాథుల చేయి పడింది, అమ్మవారి చేయి కూడా పడింది. ఇద్దరు ఒక కరస్పర్శం పడింది ఆ వృక్షానికి. పెరుమాళ్ మాత్రం తీసిస్తే అమ్మవారి కరస్పర్శం పడుతుందా? లేదు కదా. అది ఒక భాగ్యం. ఇంకొక భాగ్యం, ఆ వృక్షం దగ్గర మనం వెళ్తే పక్కన అక్కడి నుంచి ఏం వాసన కనిపిస్తుందంటే భగవద్ విషయ వాసన కనిపిస్తుంది. అది ఎట్లా అంటే మన ఆచార్యుడు అందరూ అక్కడ తిరువాయుమొഴി కాలక్షేమం చెప్పి ఆ వాసన ఆ పైన వచ్చింది, ఆ వృక్షం పైన వచ్చిందా. అందుకోసమే అక్కడ వెళ్ళేటప్పుడు అది దండం పెట్టుకోవాలా అని భట్రవారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా రకరకాలుగా చెప్తున్నారు, విమానం గురించి చెప్తున్నారు. తర్వాత అక్కడ బయట వచ్చేటప్పుడు విశ్వక్షేణ సన్నది అక్కడ ఇద్దరు ఏం చేస్తున్నారు? అనుభూష విభీషణయోస్యాం యతమావిహ మోక్షముపేక్ష రఘునాయక నిష్క్రయభూతం భువి రంగధనం రమయేతే. తర్వాత గరుడాళ్ వారు ఏం చేస్తున్నారు? శృతిమయం అతిహర్ష ప్రశ్రయస్మేర వక్త్రం మణిముఖురమివాగ్రే మంగళం రంగధామ్నః అని వాళ్ళ గురించి ఒకటే శ్లోకం. తర్వాత నాయకనాయనలో ఒకటే కోయిల్ కాప్పానే అని లోపల వెళ్ళేటప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు కదా ద్వారపాలకుడు, వాళ్ళ గురించి అద్భుతమైన శ్లోకాలు, రకరకాలుగా శ్లోకాలు. శ్రీరంగం అంటే అనుభవం అంటే
మన భట్రవారి ద్వారా అనుభవించగల ఆ భాగ్యం మీకు అందరికీ ఈరోజు జరిగింది. చాలా అద్భుతంగా మన పెద్ద భట్ర స్వామి వారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. అద్భుతంగా శ్రీరంగధామ ప్రారంభం అయింది. రంగధామంలో ఒక రంగధామం, ఇది స్థిరంగా ఇంకా భగవానికి నచ్చినలాగా ఇంకా అద్భుతమైన కైంకర్యాలు చేసేలాగా ఎప్పుడూ శ్రీరంగనాథుడు కృప చేయాలి. ఎందుకు అంటే సాంప్రదాయ జ్ఞానంతోటే కైంకర్యం చేసేటప్పుడు అది ఆనందకరంగా ఉంటుంది. కైంకర్యం అంటే ఏమి అడిగేటప్పుడు భగవద్ అనుభవజనిత ప్రీతికారిత కైంకర్యం అని తెలియజేస్తున్నారు మన ఆచార్యులందరూ కూడా. ఎక్కువ మన సాంప్రదాయంలో కైంకర్యం గురించే మాటలు వస్తుంది. శేషత్వము పారతంత్ర్యము కైంకర్యము కైంకర్యం దాన్ నిత్యం నిత్యమాహ ప్రార్థితే పెరవేణం నిత్య కింకరో భవాని. ఎంతో రకరకాలుగా సూత్రాలు కైంకర్యం గురించి చెప్తుంది. ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని వడివిలా అడిమ చెయ్య వేండున్నాం. ఈ కైంకర్యం అనేటప్పుడు ఆ కైంకర్యం అనే భావం ఎట్లా ఉండగల అనేటప్పుడు ఫస్ట్ మన దగ్గర ఉండే అజ్ఞానాలు పోగొట్టాలి. అజ్ఞానం ఎక్కువ ఉంటుంది. అవిద్య కర్మ వాసన రుచి వివశరాయ్. నేను చెప్పేదాన్ని చాలా షార్ట్గా చెప్తున్నాం, టైం అయిపోతుంది దానికోసమే. ఇట్లా ఈ ఆత్మ ఉండేటప్పుడు ఆ అజ్ఞానం అనేది పోగొట్టాలి. అక్కడ దీపం, ఏ దీపం? జ్ఞాన దీపం. ఏ జ్ఞాన దీపం? స్వరూప జ్ఞానం అనేది మనకి రావాలి. నేనెవరు అంటే నేను అనేవాడు అడియేన్ దాసన్ అని ఒక దాసభూతుడుగా వీడొక శేషత్వమే వీడొక స్వరూపంగా ఉండే జ్ఞానం రావాలి. స్వరూప జ్ఞానం అదే చెప్పారు, అర్థపంచక జ్ఞానం అని ఇప్పుడు అద్భుతంగా చెప్పారు మనకు ముందుగా చెప్పేటప్పుడు. ఆ స్వరూప జ్ఞానం వచ్చిన తర్వాత మీకు ఏమొస్తుంది? భగవాన్ యొక్క అనుభవం చేయవలని ఆశ కలుగుతుంది. ఆ ఆశలో భగవద్ అనుభవం చేసేటప్పుడు ఏమవుతుంది? భగవాన్ పైన మీకు ఎక్కువైన ప్రేమ వస్తుంది. ప్రేమ వచ్చేటప్పుడు ఏమైపోతుంది అంటే ఆ ప్రేమం మీరు పెరుమాడికి ఏమన్నా చేయవల అని ఒక ఆశలో చేస్తున్నారు కదా, దానికి కైంకర్యం అని పేరు. భగవద్ అనుభవజనిత ప్రీతికారిత కైంకర్యం. స్వామి నేను కూడా కైంకర్యం చేస్తున్నాను, మాకు శేషత్వం అంటే ఏమి తెలియదు, పారతంత్ర్యం అంటే ఏమి తెలియదు అంటే అది కైంకర్యం అవుతుందా అని అడిగేటప్పుడు పెరియవాచాన్బళ్ళై లేదు అన్నారు. స్వరూప జ్ఞానం లేకుండా చేసేది అది కైంకర్యం అనేది కాదు. అహంకార గర్భమాయ్ చేసేటప్పుడు దానికి కైంకర్యం అని పేరు చెప్పేది కాదు, అది పురుషార్థ నాశం అంటున్నారు అక్కడ చెప్పేటప్పుడు. ఇప్పుడు మీకు అందరికీ ఎంత భాగ్యం అంటే చాలా అద్భుతంగా స్వరూప జ్ఞానం తీసుకొని ఉండేవాడు. ఉడవేల స్వామి దగ్గర అన్ని కాలక్షేపం చేసి ఉండే శ్రీనివాసులు ప్రారంభించారు ఇక్కడ. నేను ధర్మవర్మ అని చెప్పాను కదా, మీకు ఒక ధర్మవర్మ దొరికారు అద్భుతంగా. చాలా క్రమంగా ఆచార్యుడి దగ్గర ఉండి కాలక్షేపాలన్నీ క్రమంగా అది విని తర్వాత ఆ స్వరూప జ్ఞానంతోటే శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడికి కైంకర్యం చేయాలి, అందరూ భాగవతులతోటే కలిసి చేయాలి అని ఒక అభిప్రాయంతో ఇది చేసేటప్పుడు మిగిలిన అంత భాగవతులను కూడా అందరూ కూడా సహకరించి చాలా అద్భుతంగా శ్రీరంగధామ ఇక్కడ వచ్చింది. మనమందరికీ కూడా శ్రీరంగనాథుడి దగ్గర ఉండే ప్రార్థన ఎప్పుడు శ్రీరంగధామములో ప్రమాణ సంరక్షణం జరిగి ఉండవల పూర్తిగా. ఎక్కడ ప్రమాణం ఉంటుందో అక్కడ సాక్షాత్ రంగనాథుడు వేంచేస్తున్నారు. అక్కడ காருணிகனான சர்வேஸ்வரன் அறிவிலா மனுஷர் உணர்வெனும் சுடர்விளக்கேற்றி பிறங்கிருள் நீங்கி மேலிருந்த நந்தா வேத விளக்கை கண்டு நல்லதும் தீயதும் விவேகிக்கைக்கு மறையாய் விரிந்த துலக்கமில் விளக்கில் கொளுத்தின பிரதீபமான கலைகளை நீர்மையினால் அருள் செய்தான். ఇది ఆచార్య హృదయంలో ఒక సూత్రం. అడిగి మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ అనుగ్రహిస్తున్నారు. రంగనాథుడు ఎంత కృప చేశారు మనకి. ఈ అందంలో ఉండేవాళ్ళు మనమందరూ కూడా అజ్ఞాన అందంలో ఉండేవాళ్ళు. అది పోగొట్టేదానికి ఏం చేశారు? హర్తుం తమః సదసదీచ వివేక్తుమీశ మానం ప్రదీపమివ కారుణిక దదాతి అని మనకి ప్రదీపమైన వేదం మనం అనుగ్రహించాలి. వేదం చదివేదానికి అవుతుందా ఇప్పుడు? అబ్బోయ్, వేదం చదివేది ఎంత పెద్ద విషయమో అండి. దానికి ఉండే వ్యాకరణం ఎవరు తెలుస్తుంది? లేదు. ఆ వేదం అనేది ఇప్పుడు ఏమైపోయింది? ఆళ్వారు అవతరించిన తర్వాత ద్రావిడ వేదసాగరం. ద్రావిడ వేదసాగరం ఆచార్యుడు అవతరించిన తర్వాత ఏమైపోయింది? రహస్య గ్రంథాలుగా అయిపోయింది. సారతమమైన అర్థాలు అక్కడ కనిపిస్తుంది మనకి. మనవాడ మామనిగడు ఉపదేశరత్నమాలలో 7 శ్లోకాలు అనుగ్రహిస్తున్నారు. 6 వచన బుడనత్తిన్ ఆడుబురులెల్లాం అరివార్. శివజనభూషణం అంటే ఎంత గొప్పమైన గ్రంథం తెలుసా? అలాగా ఇక్కడ ప్రమాణ సంరక్షణంతో చాలా మంచిదైన ప్రమాతాలు, అద్భుతమైన ప్రమాణాలు ఇక్కడ చెప్పేలాగా రోజు ఒక కాలక్షేపాలు ఇక్కడ జరిపించాలి. తర్వాత ఆ ప్రమాత
ఈ ప్రమాణ జ్ఞానంతో వచ్చిన వాడు రంగనాథుడికి చాలా అద్భుతమైన కైంకర్యాలు చేసి ఉండవల. శ్రీరంగనాథుడు మనకి ఎప్పుడూ అది అనుగ్రహించవలని ప్రార్థన చేసుకొని మీకు అందరికీ కూడా మన భట్రవారు ప్రార్థన చేసిన ఒక శ్లోకం. శ్రీరంగే శరదశతం సహ సుహృద్వర్గేన నిష్కంటకం నిర్దుఃఖం సుసుఖం చ దాస్య రసికాం భుక్త్వా సమృద్ధిం పరాం యుష్మత్పాద సరోరుహాంతర రజస్యామత్వమంబాపిత సర్వం ధర్మమపి త్వమేవ భవనః స్వీకురు అకస్మాత్ కృపాం என்று ప్రార్థించారు. అలాగా ఒక ప్రార్థన చేసుకున్నారు భట్రవారు శ్రీమన రత్నకోశంలో. లాస్ట్లో ఒక శ్లోకం అద్భుతంగా, శ్రీరంగ క్షేత్రంలో నిత్యవాసం అండి, సహ సుహృద్వర్గేన ఉండవు, నిష్కంఠకంగా ఉండవలది అది ఎక్కడ. అది మాత్రం కాదు, పరాం సమృద్ధిం భుక్త్వా, అద్భుతమైన ఒక సమృద్ధి. ఏది? కైంకర్య సమృద్ధి. అది పరమ భాగ్యమైన ఆ కైంకర్య సమృద్ధితోటే శ్రీరంగ క్షేత్రంలో ఉండవల అనేది మీకు అందరికీ కూడా లభించవలని ప్రార్థన చేస్తున్నాను. వర్ధదాం అభివర్ధదాం. ఈ కైంకర్యం శ్రీరంగ ధామంలో మనకు మీకు ఉండే సంబంధం కూడా అడియోమోడు నిన్నోడు పిరివిన్ని ఆయిరం పల్లాండు అలాగా ఇప్పుడు పెరగవలని ప్రార్థన చేస్తున్నాం. సన్మంగళాని భవంతు, సర్వాన్ అపరాధాన్ క్షమస్వ. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. శ్రీ పరాశరభట్టர் திருவடிகளே சரணம், ஆழ்வார் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீய திருவடிகளே சரணம்.